హబ్బా కోలియాగా వచ్చిందే ఏంది ఇది రబ్బర్ స్టాంపు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ ఏఐసిసిదే తుది నిర్ణయమని పిసిసి చెప్పడం సిగ్గుచేటు సచివాలయంలో ఏఐసిసి ఇన్ఛార్జి రివ్యూ చేయడమా తెలంగాణలో కాంగ్రెస్ పాలన భ్రష్టు పట్టింది కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బండి కోయిలాగా బాగానే ముందరేసుకుంది కథ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంపులా మారారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు సచివాలయం నుండి ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో రివ్యూ చేయడమేందని ప్రశ్నించారు మంత్రివర్గ విస్తరణ విషయంలో ఏఐసిసి అధిష్టానానిదే తుది నిర్ణయమని పిసిసి అధ్యక్షులు చెప్పడం సిగ్గుచేటన్నారు రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరు ఉండాలి ఎవరు వద్దు ఎవరికి చోటు కల్పించాలనేది ముఖ్యమంత్రి విచక్షణాధికారము చూద్దాం రబ్బర్ స్టాంపు సీఎం రేవంత్ రెడ్డి అని ఇప్పుడు బండి కోయిలాగా భూమికి ఇంతెత్తి ఎగురుతుంది చూద్దాం ఈ బండి కోయిలాగా సంగతి ఏందో చూద్దాం బండి కోయిలాగా సాన్ రోజులా బండి కోయిలాగా అరే దీనికి గుండు కాదు నేను మర్చిపోతున్నా ఇది బోడగుండుది ఇది బోడగుండు కోయిలాగా జరంత బొట్టు పెడుతుంది ఈ కోయిలాగా అయితే ఇప్పుడు ఈ బండి కోయిలాగా ఆంబయం ఏందయ్యా ఏంది ఏం కథ అంటే ఇక ఇప్పుడు అంటే అంటే ఎలా కూడా చెప్పుకున్నాం కదా ఇప్పుడు బీజేపీలు బీఆర్ఎస్లు ఒకటే అనేది ఇక ఈ బండి కోయిలాగా మరి ఇంత పొడుగు అంత పొడుగు కానీ తీగరాగాలు బాగానే తీస్తుంది మంచిగానే ఉంది కథ మరి ఈ కోయిలాగా కేంద్రంకి వెళ్ళి ఏమైనా పైకం పీక్కొస్తుందా గుంజుకొస్తుందా లాక్కొస్తుందా ఇంకేమన్నా అయితే తెలంగాణలో ఏదైనా అభివృద్ధి పని చేద్దామంటే పోవద్దు ఇంకా అడ్డగాలు వేసుండా ముందంజలో ఉంది బండి కోయిలాగా ఇక ఇప్పుడు ఒక్కసారి మరి మంత్రివర్గ విస్తరణ ఏఐసిసిదే తుది నిర్ణయము అనేది వీళ్ళు అంటుండ్రు ఈయన రబ్బర్ స్టాంపు సీఎం అంటుండు మరి ఇప్పుడు ఒక మాట తీసుకుందాము మోదీ ఉంది మోదీ కాడికి పోయి తెలంగాణకు రావాల్సిన నిధులు ఎందుకు గుంజుకొస్తలేరు ఇక్కడికి వెళ్ళి పన్నుల రూపంలో రూపాయి మింగుతుర్రు పన్నుల రూపంలో ఇక్కడక మనకు తెలంగాణకు వచ్చేది మళ్ళీ 42 పైసలే మరి అట్టెట్ట మోడీ మాకాడ రూపాయి తీసుకుంటున్నావు మరి గిట్టిస్తున్నావు నీ సంగతి ఏంది మర్యాద పేకాటే నేను తెలంగాణని రేపు తెలంగాణ జనాలు నన్ను నిలదీస్తారు నేను మంత్రిని రేపు పొద్దుగాల నేను తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని చూపించాలి నేను అనేది మరి ఈయనకు సోయి ఉండాలిగా లేదు ఇక మరి ఈయన మోదీ ఏమైనా బుద్ధిగల పిల్లగాడాయా అంటే ఇక వీళ్ళ మోదీ కడుపు చల్లకుండా ఈయన 11 ఏళ్ళ కాలంలో మోదీ 11 ఏళ్ళ కాలంలో నీ దండం పెట్టి 130 లక్షల కోట్లు 130 లక్షల కోట్లు అప్పు చేసిండు ఈ భారతదేశానికి 130 లక్షల కోట్లు అప్పు చేసిండు ఈ 10 ఏళ్ల కాలంలోనే ఇక 10 ఏళ్ల కాలంలో 11 ఏళ్ల కాలంలో 130 లక్షల కోట్లు అప్పు చేసిండు మోడీ అదివరకు ఎంత ఉండేనయ్యా మనకు 55 లక్షల కోట్లు 55 లక్షల కోట్లు మనకు అది వరకు ఉండే అయితే ఇంట్లో దాదాపు ఎంతమంది ప్రధానమంత్రులు మారిరో మనకి ఎరికే ఇక
ఇప్పుడు ఈయన చేసిన అప్పు 130 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు అంతా కలిస్తే ఇప్పుడు ఎంత అయిందయ్యా అంటే 185 లక్షల కోట్ల అప్పు అయింది భారతదేశానికి. మళ్ళీ ఈయన పేదోళ్ళ అకౌంట్లలో కర్రెపశలన్నీ స్విస్ బ్యాంకులలో మురుగుతున్న కర్రెపశలన్నీ గుంజుకొచ్చి పేదోళ్ళ అకౌంట్లలో ఒక్కొక్కరి ఖాతాలలో 15 లక్షలు చేస్తా అన్న సుధపూస ఏడమనుకుందో ఆ ముచ్చట. అది లేనే లేదు, జాడలేదు, పత లేదు ఆ ముచ్చట. ఇక ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్న ముచ్చట అది జాడలేదు, పత్తలేదు. అది అన్య పండుకుంది, ఇది ఇన్య పండుకుంది. మరి 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 ఏం చేసిండు ఈ పశలన్నీ? ఏమన్నా అంటే పెద్ద పెద్ద కోళ్ళాగలకు నాంగున్న మన అవి ఉంటాయి కదా, పెద్ద పెద్ద కోళ్ళాగలు మన అదాని అంబానీ, ఇక వాటికి నాంగొంటందుకు, వాటికి ప్రాజెక్టులకు, వాటి పైకానికి, అవి దేశాలు తిరుగుతందుకు, దేశాలలో పెట్టుబడులు పెడుతందుకు, మంది కొంపలు ముంచి పేదోళ్ళ భూములు గుంజుకొని సమాజానికి కీడు కలిగించే, జనాలకు హాని కలిగించే కంపెనీలు పెడతానికి మాత్రము బ్యాంకులతోటి రుణాలు ఇప్పిస్తాడు, ఎగ్గొట్టి ఇప్పిస్తాడు. సామాన్యుడు 10 రూపాయలు బ్యాంకులో లోను పోతే 30 తిప్పలు వానికి గిసబడి కథ నడిపిస్తాడు మోడీ ఎంత బుద్ధిగల పిల్లగాడో చూడుర్రి. ఇక మరి 11 ఏళ్ల కాలంలో 130 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఆఖరి కొస్తల కల్లా 185 లక్షల కోట్ల ఇప్పుడు అప్పు దాపరం అయింది భారతదేశానికి. మరి ఇప్పుడు భారతదేశంలో జనాభా ఎంతనయా అంటే 145 కోట్లు. 145 కోట్లల్లా ఇప్పుడు ఒక్కొక్క పసిగుడ్డుకు ఇప్పుడు మీ బిడ్డే కానీ మీ కోడలే కానీ దావకాన్లా ఇప్పుడు పుసుక్కున్న పసిద్ది అయితే ఆ పసిగుడ్డు నెత్తి మీద కూడా 1,27,000 అప్పు మోపు చేసి కూర్చోండు మోడీ. ఇగో గింత రామసక్కని శుద్ధపూస మోడీ. ఇక గిసవండి చిలకపలకులు బతుకుతాడు మరి బండి సంజయ్. పైసా కేంద్రానికి వెళ్ళి పైసలు గుంజుకురావాలంటే అది కొత్తగా పెళ్లి చేస్తాం, ఆడపిల్ల పెళ్లి చేస్తాం. ఇక షెటో పటో మరి అదా ఇదా సంసారం వెళ్తలేదా తీసుకురాపో, నీ అమ్మగారి కాడికి వెళ్ళి ఆ కట్నం అదో ఇదో ఒప్పుకునే మనం ఒప్పుకునే కాడికన్నా మనకు రావాలగా అని పెరిగిందంటే యాడబయ్యాయి. నువ్వు మగో నువ్వు సంపాదించి పెట్టినవా? ఇస్తారు, ఇస్తారు, నిమ్మలంగా ఇస్తారు. అవు గట్ల గా తరిగిన పెళ్లి అన్నట్టుగా ఇక ఇప్పుడు మరి మన కేంద్రంకి వెళ్ళి పన్నుల రూపంలో రూపాయి మింగుతుర్రు, రూపాయి గుంజుకుంటుర్రు, మరి 42% ఇస్తుర్రు. మరి వీటి సంగతి ఏందో మోడీని అడగవయ్యా అంటే అది నిన్న అంటుండే, అది ఎవరైనా పిసిసి పేపర్ మహేష్ కుమార్ అంటుండే. ఏమంటుండు ఈయన అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇక అమిత్ షా తెలంగాణకు వస్తే చెప్పులు మోసిన చరిత్ర బండి సంజయ్ది. మరి బండి సంజయ్కి ఎందుకు సోయలేదు? మరి ఈ రకంగా మోదీ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా, పసేయకుండా, పరికేయకుండా ఇది చేస్తుంటే మరి ఎందుకు నిలదీసి ముక్కు పట్టి వరం అడుగుతాడు తెలంగాణకు? ఇంకో గిది కథ, బీజేపీ వాళ్ళ కథ గిది. ఇప్పుడు లోపలంగా బీఆర్ఎస్ బీజేపీ రామసక్కదంగా రాసుకొని పూసుకొని తిరుగుతున్నాయి అనేది ఇప్పుడు మనకు ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పంచాయతీ ఏదైతే ఉందో, హెచ్సియు, ఈ 400 ఎకరాల భూమి పంచాయతీ ఏదైతే ఉందో, అగో ఇప్పుడు ఈయననే ఇప్పుడు తేలమైంది. ఇక మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చేసే వ్యవహారం గిది, మోడీ చేసే వ్యవహారం గది. దేశంలో ఆయన అప్పుల కుప్ప ఏ రకంగా పుట్టిన పసిగుడ్డు కానించి మూలకున్న ముసలమ్మ దాకా ఒక్కొక్కరి నెత్తి మీద 1,27,000 అప్పు మోబి చేసి కూర్చుండు మోడీ. మరి అట్టటేనయ్యా మరి మాకు నిధులు మరి మాకు వచ్చేటి మా తెలంగాణకు రావాల్సిన నిధులు ఎందుకు ఇస్తలేవని అడిగే దిక్కు లేదు. ఏమన్నంటే వీళ్ళు రేవంతం వాళ్ళు ఏమన్నంటే వీళ్ళు అడుగుతుంటే వాళ్ళకు సుధా మళ్ళా అడగాలు ఎట్టుబడి బట్ట కాల్చి మీద వేయాలి సర్కారు మీద. ఈ కథ.
ఇదేంది వరంగల్ బీఆర్ఎస్ సభపై